ఇప్పుడు ఈ మాట అనొచ్చో లేదో నాకు తెలియదు. సాధారణంగా యాగాలు హోమాలు అవన్నీ ఇళ్లలో చేస్తారు, లేకపోతే దేవాలయాల్లో చేస్తా ఉంటారు. ఇప్పుడు శ్మశానాల్లో చేసే వాటిని మేము క్షుద్ర పూజలో అని చూసాం కాబట్టి అంటాం. అవునో కాదో మాకు తెలియదు. ఇప్పుడు మన సినిమాల్లో చూసాం అనుకోండి, దేవాలయంలో చేస్తేనేమో అది మంచి కోసం చేసినట్టు, అదే శ్మశానంలో చేశారనుకోండి అది క్షుద్ర పూజలు కదా లెక్క పెడతాం. చూసాం, విన్నాం కాబట్టి. మరి మీరు ఏ పూజలు చేస్తారు? అంటే మంచికి మంచి చేస్తాం మేము, చెడు చెయ్యం. చెడు అనేది చెయ్యము. ఎక్కడ ఎవరికే గాని మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా చెడు చెడు చేయటమే కాదు, వాళ్ళ బాధలలో కష్టాలలో వస్తారు. వచ్చినప్పుడు చూస్తాం ఎట్లున్నా పూజ ఈ విధంగా చేయాలి, మీ ఇంట్లో చేస్తే మంచిదా బయట చేస్తే మంచిదా అనేది మేము తెలుసుకుంటాం. ఇప్పుడు శ్మశానాల్లో చేసే పూజలు కూడా మంచి కోసం చేసే పూజలా? మంచి కోసమే చేస్తాం మేము శ్మశానాల్లో, మంచి కోసమే. అప్పుడు శ్మశానాల్లో ఎందుకు చేయాలి? దేవాలయంలో చేయొచ్చు కదా. చేయొచ్చు అంటే అప్పుడు పోనిది ఎట్లా ఉంటది, ఇది ఏదైనా కర్మ పట్టింది, మీ మాట కర్మ వచ్చిన వాళ్ళకి పట్టినప్పుడు మరి శ్మశానంలో ఇది చేయాలి అనేది దేవుడు గుళ్ళన్నీ చేసినాం. మన శక్తి కొద్దిగా చేసినా కూడా కాటలే, కానీ శ్మశానంలో పోయి చేయాలి. వాళ్ళు మంచిగా, చెడు కాదు. కొన్ని చేసే పూజలు శ్మశానంలో చేసే పూజలు కూడా మంచికే ఉన్నాయి. మా దగ్గరికి వచ్చేది మంచిగా చేస్తాం మేము.